హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కాకరకాయ కూర తర్వాత కాకరకాయ పకోడీ వేస్తాను నా స్టైల్లో. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు కాకరకాయ తినేవాళ్ళు కాదు. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇలాగా కాకరకాయ పకోడీ చేస్తే మామూలుగా చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. అందుకని నేను ఇప్పుడు కాకరకాయ ఏమో కూర నా స్టైల్లో కాకరకాయ పకోడీ కూడా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కాకరకాయ, శనగపిండి, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు, తర్వాత కాకరకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 10-12 పచ్చిమిర్చి, కొంచెం బెల్లము, చింతపండునేమో కూర కోసం. ఓకేనా? ఈ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి, ప్రొసీజర్లోను ఇది ఉంది కదా, ఈ కాకరకాయని నీట్గా కడుక్కొని ఫస్ట్ ఈ నిమ్మరసం కూడా చక్కగా తీసుకొని ఒక చిన్న గిన్నెలో ఈ నిమ్మరసం పిండుకోవాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది కాకరకాయ పకోడీకి మనం చేయాల్సిన పని అన్నమాట. ఫస్ట్ నిమ్మకాయ బాగా జ్యూస్ తీసుకోవాలి. అది ఒక్క కాయే కాబట్టి ఇది ఒక కాయ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు గింజలు లేకుండా చూసి దీనిలో కొంచెం పసుపు, ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు ఎప్పటికీ కూడా మీరు కాకరకాయ తినని వాళ్ళకు కూడా చాలా చక్కగా తినేలాగా ఉంటుంది అన్నమాట. కారం, కొంచెం సాల్ట్, వేసి దీన్ని బాగా కలుపుకుందాం. ముందు బాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, నేను పైన చెక్కలేదు, కడిగి ముక్కలు చేస్తున్నాను. ఓకే, ఇలాగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఓకేనా? తరిగిన తర్వాత దానిలో వేసుకోవాలి. మనం నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదా, దీనిలో ఈ కాకరకాయలు చూడండి ఇలా ముక్కలు తరిగేసి ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపేసి ఉంచాలి. మొత్తం కాయ అంతా ఇలాంటి ముక్కలు తరిగేసి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఓకేనా? ఇది కాకరకాయ పకోడీ కోసం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, నేను కాకరకాయలు కూర కోసం ఇలా చిన్నగా తరిగాను అనమాట. తర్వాత 3 కాకరకాయలు అంటే ఇంచుమించు 1/2 కిలో కాకరకాయలు, దానికి ఒక 10 పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇవి అంటే క్రష్ చేసి పొడి చేసి ఉంచుతాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. 1/2 కిలోకి నేను 2 పెద్ద స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది వేగిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఉల్లిపాయలు వేసుకుందాం.
వరకు వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగిన తర్వాత చూడండి కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తుంది. తర్వాత ముక్కలు వేసిన వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేస్తుంది. వేసుకొని బాగా కలుపుదాం. కలిపి ఒక 3-4 నిమిషాలు వీటిని మూత పెట్టి మగ్గిద్దాం. కొంచెం ఉప్పు వేసి అప్పుడు మూత పెట్టి మగ్గిద్దాం. కర్రీకి సరిపడా మొత్తం వేసేస్తున్నాను. ఉప్పు అది సరిపోద్ది మొత్తం కర్రీకి. ఇలా వేసిన తర్వాత కొంచెం కలిపేసి చూద్దాం. ఒక 3 మినిట్స్ అయింది. ఇలా ఉడికింది కదా, దీనిలో మనం ఏం చేద్దామంటే కొంచెం బాగా కలిపి ఫస్ట్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఎక్కువ కాదు పసుపు, తర్వాత కారం, ఒక ఫుల్ స్పూన్ కారం, వేసి కొంచెం బాగా కలుపుదాం. మీకు ఇప్పటివరకు అర్థమయ్యే ఉంటుంది. నేను తీసుకునే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచిగా ఎలా చేసుకోవాలి అనేది నా స్టైల్ అన్నమాట. ఎందుకంటే మనం జాబ్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకున్న కలిసి చేసుకోలేం కదా. సండేలు అలాగైతే తప్ప మిగతా రోజుల్లో అలాంటివి చేసుకోలేం. కాబట్టి చూడండి, ఉప్పు, కారం, పసుపు 3 వేసాను. వేసిన తర్వాత ఇందాక మీకు చూపించిన చింతపండుని ఇలా జ్యూస్ తీసి దానిలో కొన్ని కొత్తిమీర రేకలు వేసి పెట్టాను. దీన్ని ఇలా వేసేస్తున్నాను. మొత్తం వేసి జస్ట్ కలిపి ఇది పూర్తిగా దగ్గరగా ఉడికిపోవాలి చాలా. అయితే సేమ్ ఇదే టైంలో మనం తీసుకున్న బెల్లం ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే నేను కాకరకాయని పైన చెక్కను, గింజలు కూడా తీయను. అన్నీ కాయ ఎలా ఉందో అలాగా బాగా క్లీన్గా కడిగేసి, నీట్గా కడిగేసి అప్పుడు ఇలా వేస్తానన్నమాట. ఇది పూర్తిగా ఎగిరే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఇంతే, మనం ఏమీ చెయ్యక్కర్లేదు. ముక్కలు మునిగే వరకు మనం పులుసు పోసాం. చూసారు కదా, అంటే ఈ కాకరకాయ ముక్కలన్నీ మునిగే వరకు పోసాం అనమాట వాటరు. అంతకంటే ఎక్కువ పొయ్యక్కర్లేదు. ఇప్పుడు ఇది పూర్తిగా కూర అంతా దగ్గరగా ఉడికిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం. తర్వాత చూపిస్తాను. ఈలోపు మనం ఏం చేస్తాం చూడండి, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం కలిపిన ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటితో మనం పకోడీ చేద్దాం. ఎలాగా అంటే శనగపిండి బ్యాటర్ తయారు చేసుకుందాం. ఈ శనగపిండిలో కొంచెం వాము, కొంచెం ఉప్పు, ఈ శనగపిండి వేసి కొంచెం ఎంత అయితే సరిపోతుంది. నేను అది చేసి చూపిస్తాను. ఓకేనా? అస్సలు చేదు లేకుండా ఉంటాయి కాకరకాయ పకోడీ. కొంచెం అంటే కొంచెం శనగపిండి తీసుకుందాం. ఆయిల్ పెట్టాను, కొంచెం శనగపిండి వేసి దానిలో చూడండి వాము, ఒక చిటికెడు వాము వేసాను. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే కొంచెమే కదా మనం చేసుకునేది, ఒక్క కాయే కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. తర్వాత
కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి, సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలిపి బ్యాటర్ తయారు చేసుకుందాం. ఇలా బాగా కలిపి కొంచెం వాటర్ వేసి ఇలాగా కొద్దిగా వాటర్ వేసి ఇలాగా మనం బజ్జీ బ్యాటర్ లాగా తయారు చేసుకుందాం. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి షుగర్లో బీపీలు ఉన్నాయి కదా, ఇది కాస్త తరచుగా తినడం బెటరు. ఎందుకంటే కాకరకాయ మంచిది, చాలా హెల్త్కి అంటారు కదా. చూడండి, ఇలాగ కొంచెం స్పూన్తో బాగా తిప్పేసుకోవాలి. ఇక పక్కనేమో కర్రీ చాలా అలా ఉడుకుతుంది. అది పూర్తి ఎగిరే వరకు ఇక్కడ ఆయిల్ కాగుతుంది కదా, నేను బ్యాటర్ తయారు చేస్తున్నాను. చాలా బాగుంటాయి, మీరు మర్చిపోకుండా ఇది ట్రై చేయండి. కాకరకాయ చేద్దామంటే చూడండి, ఇక్కడ కాకరకాయ ఇలాగా పొడవుగా ఫింగర్స్లా కోసాను కదా, వీటిని ఇదిగో ఇలా దీనిలో డిప్ చేసి ఉప్పు, వాము, శనగపిండిలో కలిపాను అనమాట. ఇలా డిప్ చేసి ఇలా వేసుకోవాలి. ఎంత టేస్ట్గా ఉంటాయో మీరు ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు ఇది కాకరకాయ అని ఎవ్వరూ అనుకోరు, ఎందుకంటే చూస్తేనే కానీ ఇది కాకరకాయ అని ఎవరు అనుకోరు. అంత టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇది మా పిల్లలకి చిన్నప్పుడు ఇంకా ఇలాగే చేసి పెట్టేదాన్ని. కాకరకాయ వాళ్ళకి నచ్చదు అనేసి ఇలా చేసి పెట్టేదాన్ని. అంటే పిల్లలు తినని వాటిని ఏదో రకంగా వాళ్ళకి హెల్దీ అన్నప్పుడు ఏదో రకంగా తినిపించాలని రకరకాల ప్రయత్నాలు చేసేదాన్ని. ఇప్పుడు నాకు మీకు కూడా చెప్పడానికి అవకాశం వచ్చిందన్నమాట. చాలా రెసిపీస్ చేసేదాన్ని, ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి నాకు. చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ముందు ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని. తర్వాత ఉల్లిపాయతో నేను పకోడీ చేస్తాను. పకోడీ అంటే అది వెరైటీగా ఉంటుంది, అది చేసి చూపిస్తాను. అది కూడా గుర్తొచ్చింది నాకు రాత్రి. ఇలాగా ఇన్ని చేసేదాన్ని కదా, ఎందుకు మర్చిపోయాను ఇవన్నీ అని అనిపించేది అనమాట. ఓకే, ఇదిగో ఇలాగ వేసి వేయించుకోవాలన్నమాట. ఇలాగా ఈరోజు మా కర్రీ వచ్చేసి లంచ్లోకి చూడండి, పప్పు, టమాటా పప్పు. కానీ నేను కాకరకాయ కర్రీ, కాకరకాయతో ఇవి పకోడీ కూడా చేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి. బ్యాటర్ని చాలా చక్కగా ఎక్కువసేపు బీట్ చేస్తే ఇలాగా చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చేలాగా తయారవుతుంది అన్నమాట బ్యాటరు. అందుకని ఇవి కొంచెం మీడియంలో పెట్టి వేయించుకుంటే బెటర్. అంటే కొంచెం లోపల కూడా ఉడుకుతుంది కదా, అందుకని కొంచెం మీడియంలో పెట్టుకుని ఎక్కువసేపు అంటే ఒక 5 minutes అలా వేయించుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ పకోడీ రెడీ అవుతుంది అన్నమాట. మీరు ఒకసారి ఇలా చెయ్యండి, మీరు నమ్మరు ఎంత టేస్ట్గా ఉంటుందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి కర్రీ ఇదిగో ఇలాగా కొంచెం బుడగలు వస్తున్నాయి కదా, ఆ స్టేజ్లో మనం స్టవ్ సిమ్ చేసుకోవాలన్నమాట. సిమ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు మనం ఉడికించాలి. ఇప్పుడు చూడండి చక్కగా ఇదిగో బజ్జీలు రెడీ, అదే కాకరకాయ పకోడీ రెడీ అయ్యింది. ఒక వాయి తీస్తున్నాను. ఇలా కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి, తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు కాకరకాయని. నేను కొంచెం ఫింగర్స్లా ఉంటాయని చెప్పేసి ఇలా పొడవుగా కట్ చేశాను అనమాట.
మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. మనం పప్పుచారు, చారు, సాంబారు ఇలాంటివి మామూలుగా అలాంటివి చేసుకున్నప్పుడు కూడా తినచ్చు. లేదు చక్కగా మామూలుగా స్నాక్స్గా కూడా ఇవి తినొచ్చు అనమాట. చూడండి, ఇదిగో ఇలా ఇలా ముంచి ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలాగ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం చాలా వరకు అంటే ఇంకా అసలు వాటర్ ఏమీ లేదనమాట. ఇలా ఎగిరిపోయిన తర్వాత మనం కర్రీని ఇలాగ 2 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయింది. తర్వాత ఈ పక్కన చూడండి, ఇక్కడ కాకరకాయ పకోడీ కూడా వేస్తున్నాను కదా. అంటే సేమ్ టైంలో కాకరకాయ కర్రీ అయిపోయింది, కాకరకాయ పకోడీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా? మీరు తప్పనిసరిగా ఈ కాకరకాయ పకోడీ మాత్రం రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. తప్పనిసరిగా వాళ్ళు అసలు నిజంగా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఓకేనా? ఇది బాగా వేగిపోయినవి చక్కగా తీసేస్తున్నాను. మాది టమాటా పప్పు కదా, అందుకని దానికి సైడ్ డిష్గా బాగుంటాయని కూడా చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఎంతో టేస్టీ కాకరకాయ పకోడీ రెడీ అయింది.